అత్త కోడలు కథ తెలుగు కథ. ఒక ఊరిలో సీత అనే మంచి మనసు కలిగిన యువతి ఉంది. ఆమె ఒక సంపన్న కుటుంబంలో పెళ్లి అయింది. ఆమె అత్తగా వచ్చినవారు అనసూయగారు. అనసూయగారు కాస్త గర్వంగా, కఠినంగా ఉండేవారు. మొదట్లో సీతను చిన్నచూపుతో చూసేవారు. పని తెలీదే, మన ఇంటికి సరిపోదు అనే అభిప్రాయం కలిగింది. కానీ సీత మాత్రం ఆలోచనలతో, గౌరవంతో, ప్రేమతో ఆమెను గెలుచుకోవాలని నిశ్చయించుకుంది. అత్త అడగకముందే ఇంటి పనులు, పూజలు, వంట అన్నీ బాగా చేస్తూ వెళ్ళింది. అత్తకి నచ్చినట్టు కూరలు, మిఠాయిలు చేయడం మొదలుపెట్టింది. తాను సోదరిలా మాట్లాడుతుంటే అత్త నెమ్మదిగా తాను చేసే పనులను గుర్తించసాగారు. ఒక రోజు అనసూయ గారికి జ్వరం వచ్చింది. అప్పుడు కోడలు సీత రోజంతా ఆమెకు ఔషధాలు పెట్టి, పానీయాలు ఇచ్చి, ఆదరించి చూసింది. అత్త ఆశ్చర్యపోయారు. ఇంత శ్రద్ధగా చూసేది నాది సొంత కూతురైనా చేసేది కాదు అని అనుకున్నారు. కొద్ది రోజుల తరువాత అత్త అన్నది, నిజంగా నీవు మా ఇంటి కోడలు కాదు, మా ఇంటి కూతురు లాంటి వాడివి. అప్పుడు నుంచి వారి మధ్య ప్రేమ గాఢమైంది. ఇక వాళ్ళ కథ నిండా నవ్వులతో, సంబరాలతో నడిచింది.